చాప్టర్ 46 నుంచి ఓటాకుస్. ఒకవేళ ఎవరన్నా ముందు చాప్టర్స్ కవర్ చేయకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ముందు అది కవర్ చేసేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ చాప్టర్లో వెజిటా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోతారు కదా. మోరో ఏదో నరూటోలో పెయిన్ యూస్ చేసినట్టు యూనివర్సల్ పుల్ లాగా వెజిటాని దూరం నుంచే పట్టుకుని అలా పక్కనున్న కొండల్లోకి స్మాష్ చేస్తాడు. అప్పుడు గోకు ఇంకా ఆపు అని మోరోని కిక్ చేయడానికి వస్తాడు. కానీ మోరో ఆ కిక్ని తట్టుకుని గోకు కాళ్ళు కొట్టుకుని కింద నేల మీద కొట్టి పక్కనున్న రాళ్ళకు కొట్టి అలా గాల్లోకి విసిరేసి కింద నుంచి ఎనర్జీ బ్లాస్ట్ వేస్తాడు. అప్పుడు గోకు నేను మొత్తం అలిసిపోయా అంటాడు. కానీ వెజిటా తనకున్న ఎనర్జీతో గ్యాలిక్ గన్ అటాక్ మోరో మీదకి వేస్తాడు. అప్పుడు మోరో ఆ అటాక్ దగ్గర వచ్చే వరకు ఆగి అటాక్ని అమాంతం మింగేస్తాడు. బ్యాటిల్ కొనసాగే కొద్దీ మీరు వీక్ అవుతూ ఉంటారు, నేను స్ట్రాంగ్ అవుతూనే ఉంటా అని మోరో అంటాడు. గోకు వెజిటా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. సీన్ కట్ చేస్తే ప్లానెట్ బీరస్లో ప్లానెట్ నమక్ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయి అని గమనించి బీరస్కి చెప్తుంది. ఇప్పుడు బీరస్ ఎవడో వచ్చి నా పని చేస్తా అంటే నేను ఎందుకు ఆపుతాను అని అంటాడు. మరి అలా వదిలేస్తారా ఒక ప్లానెట్ అలా పోతుంటే అని పీస్ బీరస్ని అడుగుతుంది. ఎలాగా ఆ ప్లానెట్లో ఫుడ్ ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ చాలు బతకడానికి, కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు అని సమాధానం ఇస్తాడు బీరస్. సరే అయితే అని విస్ అంటుంది. ప్లానెట్ నమక్లో గోకు వెజిటా వాళ్ళకున్న కొంచెం ఎనర్జీతో పైకి లేస్తారు. అప్పుడు గోకు నాకు నామేకియన్స్ గురించి చాలా బాధగా ఉంది, మనం ఇప్పుడు అర్జెంటుగా మేరస్ దగ్గరికి గెలాక్టిక్ పేటర్ల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్తో టెలిపోర్ట్ అవుదాం అనుకుంటాడు. కానీ అవ్వలేకపోతాడు. ఇప్పుడు వెజిటా ఏమైంది అని అడుగుతాడు. నేను ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్తో టెలిపోర్ట్ అవ్వలేకపోతున్నా, నాకు కావాల్సింది లేదు అని చెప్తాడు. గోకు వెజిటా ఇలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళ మీదకి పెద్ద ఎనర్జీ బ్లాస్ట్ వస్తుంది. గోకు వెజిటా వీళ్ళిద్దరూ తప్పించుకునే లోపే బ్లాస్ట్ పెద్ద పేలుడులా ఏర్పడి ఉన్న ఏరియాతో పాటు మన గోకుని వెజిటాని కూడా గాయపరుస్తుంది. గోకు వెజిటా ఫుల్గా డ్యామేజ్ అయి ఉంటారు. ఇప్పుడు గోకు వెజిటా ఇంకా ఉన్నావా అని అడుగుతాడు వెజిటాని. వెజిటా ఏం మాట్లాడలేక ఆ నొప్పితో డామిట్ అని అరుస్తాడు. మోరో గాల్లో ఉంది, మీ పోరాటం ఇక్కడితో ముగుస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మీలాంటి జీవులు నా కాలంలో లేవు. నా శక్తులకి అడ్డొచ్చింది ఒకే ఒక్కడు, లార్డ్ ఆఫ్ లార్డ్స్. గాలిలో ఉన్న మోరో ఫోర్స్ గా కిందకి దిగి తన మోకాలతో గోకు రిప్స్ మీద తన్ని గోకు పీక పట్టుకుంటాడు మోరో. ఇప్పుడు మోరో ఇలా అంటాడు, అసలు మీరు ఫస్ట్ నుంచి ఆ సరిసమాన జీవులే కాదు అని వెజిటాని కూడా తన చేతిలోకి పుల్ చేసుకుని ఇలా అంటాడు. కానీ మీరు రావడం నాకే మంచిది, నేను ఇంకా పవర్ఫుల్ గా అవుతా కాబట్టి అని గోకు వెజిటా వాళ్ళిద్దరి మెడ పట్టుకుని వాళ్ళ జీని అబ్జార్బ్ చేసుకుంటాడు. గోకు వెజిటా కళ్ళు బైర్లు కమ్మి అన్కాన్షియస్ గా పడి ఉంటారు. అప్పుడు మోరో అద్భుతం, జస్ట్ వీళ్ళిద్దరి వల్లే నా బాడీ చాలా హీల్ అయిపోయింది అని ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఫ్రేజా సోల్జర్ మోరో దగ్గరికి వచ్చి, వావ్ మంచి పని మోరో, నువ్వు వీళ్ళిద్దరిని బీట్ చేస్తావని నాకు ముందే తెలుసు. మోరో హెడ్ అలా టర్నింగ్ ఇస్తే అప్పుడు ఫ్రేజా సోల్జర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్కువ అనుకోవట్లేదు, డ్రాగన్ బాల్స్ వెతుకుదామని అనుకున్నా. ఓ నువ్వు అర్థం చేసుకున్నావా, నువ్వు నన్ను మోసం చేయలేవని. అవును అని ఫ్రేజా సోల్జర్ సమాధానం ఇస్తాడు. అయితే డ్రాగన్ బాల్స్ కలెక్ట్ చేద్దాం అని చెప్పి మోరో ఫ్రేజా సోల్జర్తో అంటాడు. నేను విలేజ్ని పిన్ పాయింట్ చేయగలను నా స్కౌటర్తో. ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క డ్రాగన్ బాల్ని ప్రాసెస్ చేసి ఉంటుంది. ఒకసారి విలేజ్ కనిపెడితే మిగిలిన మొత్తం చాలా సింపుల్ అని మోరోతో చెప్తాడు ఫ్రేజా సోల్జర్. అప్పుడు మోరో నమ్మక్యన్స్ విడిపోవడం మొదలు పెట్టారు అని అంటే అప్పుడు ఫ్రేజా సోల్జర్, ఓ నేను మర్చిపోయా, నీకు స్కౌటర్తో పనే లేదు కదా అని అంటాడు. ఇక వారిద్దరూ దగ్గరున్న విలేజ్కి బయలుదేరుతారు. షిప్లోకి వెళ్ళాక ఫ్రేజా సోల్జర్ వాళ్ళిద్దరు చనిపోయారు కదా అని చెప్పి మోరోని అడుగుతాడు. నేను వాళ్ళ ఎనర్జీ ఫుల్గా డ్రైన్ చేశా, ఇంకొంచెం సేపులో వాళ్ళే చనిపోతారు, కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్తో మనకు పని లేదు, మన పని చూద్దాం అంటాడు మోరో. ఓకే అని ఫ్రేజా సోల్జర్ సమాధానం ఇస్తాడు. చావు బతుకులో ఉన్న గోకు వెజిటా దగ్గరికి నమ్మకియన్స్ ఎల్డర్ ఇంకా ఎస్కా వస్తారు. ఎల్డర్ వాళ్ళని చూసి వీళ్ళు ఇంకా ఊపిరి తీసుకుంటున్నారు, త్వరగా రా ఎస్కా అంటాడు ఎల్డర్. ప్లానెట్ ఎర్త్ బుల్మా వెహికల్ నడుపుతూ
కోపంగా ఇలా అంటుంది. గోకు వెజిట మాయమయ్యి వారం అవుతుంది. బుల్మా హెర్క్యూల్ని వాళ్ళ యూనిఫామ్ సింబల్ ఇదే కదా అని హెర్క్యూల్ని అడుగుతుంది. అప్పుడు హెర్క్యూల్ అవును ఇదే అంటాడు. అర్థమైంది, దీని వెనకుంది గెలాక్టిక్ పెట్రోల్. అప్పుడు హెర్క్యూల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతాడు. మా అక్క వాళ్ళ ప్లేస్కి వెళ్తున్నాం, తన దగ్గర కమ్యూనికేటర్ ఉంది, మనం జాకోతో కనెక్ట్ అవ్వచ్చు అని వాళ్ళిద్దరూ బయలుదేరుతారు గెలాక్టిక్ పెట్రోల్ హెడ్ క్వార్టర్స్. గెలాక్టిక్ పెట్రోల్లో సోల్జర్స్ మీరస్ ని విష్ చేస్తే ఇప్పుడు మీరస్ మాజిన్బు నిద్ర నుంచి లేచాడంట, నిజమేనా అని అడుగుతాడు. అవును, ఎంతసేపు అవ్వలేదు అని ఆ సోల్జర్స్ సమాధానం ఇస్తారు. ఇప్పుడు ఎక్కడున్నాడు అని మీరస్ మళ్ళీ వాళ్ళని అడుగుతాడు. మెస్ హాల్లో ఉన్నారు అని మీరస్కి చెప్తారు ఆ సోల్జర్స్. ఇది మీరస్ ఇలా రండి అని ఇంకో సోల్జర్ రమ్మంటాడు. మాజిన్బు మన ఫుడ్ సప్లైస్ మొత్తం తినేస్తున్నాడు, ఇప్పుడే వస్తా అంటాడు మీరస్. అప్పుడు మీరస్ షిప్ మళ్ళీ డిపార్ట్ అవుతాకి రెడీ చేయి ఏజెంట్ ఇరికో అని ఆర్డర్ వేస్తాడు. రోజర్ దాట్ అంటాడు ఏజెంట్ ఇరికో. ఇప్పుడు షిప్ లో నుంచి జాకో సలేని గ్యాంగ్ ఇంకా షిప్ లో ఉన్నారు, వాళ్ళని గెలాక్టిక్ ప్రిజన్ లోకి తరలించాలి అని అంటాడు. ఏజెంట్ జాకో మీకు కాల్ వచ్చింది. బుల్మా జాకో కాల్ చేసి ఏంటి నువ్వు వాళ్ళని గెలాక్టిక్ ఫ్యాక్టరీలో జాయిన్ చేసావా అని కోపంతో జాకో మీద అరుస్తుంది. బుల్మా నా వెజిటాకి ఏమన్నా అవ్వాలి, ఈ సంగతి అప్పుడు చెప్తా అని జాకోని బెదిరిస్తుంది. నన్ను ఎందుకు బెదిరిస్తావు, నేనేదో చెడ్డానట్టు అని జాకో అంటాడు. ఇప్పుడు హెర్క్యూల్ భూ ఎలా ఉన్నాడు అడుగు బుల్మా అని అడుగుతాడు బుల్మాని. బుల్మా జాకోని అడుగుతుంది. ఇప్పుడు జాకో ఇప్పుడే లెక్కిచ్చాడు భూ అని చెప్తాడు. ఇప్పుడు బుల్మా నేను అక్కడికి వస్తాను, షిప్ పంపించు అని జాకోని అడుగుతుంది. అప్పుడు జాకో నా టైం అయిపోయినట్టుంది, సిగ్నల్ బ్రేక్ అవుతున్నట్టుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఏంటి టైం అయిపోయిందా, ఈ సంగతి చెప్తా వచ్చాక అని బుల్మా కోపంగా ఉంటుంది. ఇప్పుడు జాకో కాల్ కట్ చేసి గెలాక్టిక్ పెట్రోల్ ఏదో టాక్సీ సర్వీస్ అనుకుంటుంది ఈ అమ్మాయి. ఏజెంట్ జాకో మన వాళ్ళు ప్లానెట్ నమక్ దగ్గర పెట్రోల్ చేస్తూ ఉండగా గోకు వెజిట రీడింగ్స్ దొరికాయి అని చెప్పి ఏజెంట్ ఇరుకో జాకోకి చెప్తాడు. ఓ వాళ్ళు ఇంకా ఉన్నారా అంటాడు జాకో. ఉన్నా, అక్కడ ఇంకా డేంజర్ గా మారి ఉంటది మొత్తం ప్లానెట్ నమక్ లో అని ఏజెంట్ ఇరుకో జాకో అని అడుగుతాడు. మళ్ళీ బుల్మాకు కాల్ చేయలేము అని జాకో అనుకుంటాడు. కట్ చేస్తే ప్లానెట్ నమక్ లో ఎస్కా తన పవర్ తో గోకుని లేపుతుంది. ఇప్పుడు గోకు జాయిగా లెగుస్తూ జాగ్రత్త నీ పవర్ కూడా ట్రైన్ అయింది కదా అని అంటాడు. ఇప్పుడు ఎస్కా నేను పర్లే బాగానే ఉన్నాను, నేను డండే అంత బాగా కాకపోవచ్చు కానీ నాకు కూడా హీలింగ్ పవర్స్ ఉన్నాయి, మీరిద్దరూ నా ప్రాణం కాపాడినందుకు నేను ఈ మాత్రం చేయగలను అని వెజిటాను కూడా హీల్ చేసి లేపుతుంది. మీరు అప్పుడే లెక్కకూడదు అని ఎస్కా వెజిటాతో అంటాడు. ఓ నువ్వా అని వెజిటా అంటే ప్రాణం కాపాడినందుకు థ్యాంక్స్ అని ఎస్కా చెప్తాడు. ఇప్పుడు గోకు వెజిటా మనం ఇంకా బతికి ఉన్నట్టున్నాం, ఇప్పుడు వెజిటా మేము ఇలా అన్కాన్షియస్ గా ఎంతకాలం నుంచి ఉన్నామని చెప్పి అడుగుతాడు. 3 రోజులుగా ఇలాగే ఉన్నారు అని ఎల్డర్ చెప్తాడు. ఏంటి 3 రోజుల అని గోకు వెజిటా షాక్ అవుతారు. మాన్స్టర్ మోరోకి ఏమైంది అని వెజిటా అంటాడు. నువ్వు ఇప్పటికే 3 విలేజెస్ ని అటాక్ చేశాడు, ఇప్పుడు సుబూరి విలేజ్ కి వెళ్తున్నాడు అని ఇంకో నమ్మకం వెజిటాకి చెప్తాడు. ఏంటి తను అప్పుడే 3 డ్రాగన్ బాల్స్ తగ్గించుకున్నాడు అని వెజిటా అవాక్ అవుతాడు. తాను లెగుద్దాం అనేటప్పటికి తను గట్టి దగ్గర గట్టిగా నొప్పి వస్తుంది. అప్పుడు ఎల్డర్ 3 విలేజెస్ డ్రాగన్ బాల్స్ ని కాపాడలేకపోయాయి, మోరో అందరినీ చంపేశాడు అని చెప్తాడు. ఈ లోపే పెద్ద బ్లాస్ట్ వినపడుతుంది. ఆ విలేజ్ మొత్తాన్ని ఎనర్జీ బాల్స్ తో సరౌండ్ చేస్తాడు మోరో. నీకెంత ధైర్యం అని చెప్పి నమక్యన్స్ విలేజర్ లో ఒకడు అంటాడు. ఇప్పుడు మోరో మీ విలేజ్ నా చేతుల్లో ఉంది, ఇక్కడి నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు, సో మీరు మర్యాదగా డ్రాగన్ బాల్ ఇచ్చేయండి నేను అక్కడ ఉన్న నామేకిన్స్ అందరికి వార్నింగ్ ఇస్తాడు మోరో. మేము ఇవ్వం అని ఒక నామేకిన్ విలేజర్ అంటాడు. ఇప్పుడు తనని మోరో పట్టుకుని అలా ఆ ఎనర్జీ ఫీల్డ్ లోకి తోసేస్తాడు. అప్పుడు ఆ విలేజర్ ఆ ఫోర్స్ ఫీల్డ్ లో మొత్తం ఆవిరైపోతాడు. మీరు ఫైట్ చేసి వేస్ట్ అని మోరో వాళ్ళకి చెప్తాడు. అప్పుడు గోకు ఇలా అంటాడు, ఏంటి నామేకిన్స్ చంపడం మొదలు పెట్టాడా, చా మనం హెల్ప్ చేయగలిగితే బాగున్నాం, కానీ నేను ఇంకా ఇన్స్టెంట్ ట్రాన్స్మిషన్ యూజ్ చేయలేకపోతున్నా అంటాడు. కానీ హోప్ ఉంది, ఈ 3 రోజులు ఊరికే ఉండలేదు మేము అని ఎల్డర్ చెప్తాడు. గోకు వెజిట ఆశ్చర్యపోయి గోకు ఇలా అడుగుతాడు, ఏంటి మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అని. మా నామక్యన్స్ కి ఎసిమిలేషన్ అనే ఒక టెక్నిక్ ఉంది లాస్ట్ ఆప్షన్ కింద. గోకు ఇలా అడుగుతాడు, పిక్కలో కామిత అయినట్టు కదా అంటే స్ట్రాంగెస్ట్ వారియర్స్ అందరూ సుబ్బురి విలేజ్ కి వెళ్తున్నారు, సుబ్బురి విలేజ్ దగ్గరికి ఒక్కొక్క నమ్మకం వెళ్తూ ఉంటారు. ది ఎల్డర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డజన్ల కొద్ది నమ్మకన్స్ ఎసిమిలేట్ అయితే స్ట్రాంగెస్ట్ వారియర్ వస్తాడు మమ్మల్ని ఏ దుష్ట శక్తి నుంచి అయినా కాపాడడానికి. మా ట్రైబ్ ఇలాగే కాపాడబడింది ఎన్నో ఏళ్ళ నుంచి. సుబ్బురి విలేజ్ లో ఆ విలేజ్ లో ఒక నమ్మకం నీకు నచ్చి నువ్వు చేసావు,
కానీ ఎంతటితో అది ముగుస్తుంది అని మోరోతో అంటాడు. ఓ ఏంటి నువ్వు చెప్పేది? మోరో అడిగితే ఆ విలేజర్ ఇంకొద్దిసేపట్లో మా రక్షకుడు వస్తాడు, వాడి చేతుల్లో నువ్వు చావడం ఖాయం అని మోరోకి చెప్తాడు. చాలా మంది నామెక్యన్స్ ఒక్కరిగా కలిసి సుబూరి విలేజ్ దగ్గరికి వస్తారు. ఫ్రీజా సోదర్ స్కూటర్ లో రీడింగ్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఫ్రీజా సోదర్ సడన్ గా వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు వస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు ఆ విలేజర్ చివరికి మా రక్షకుడు వచ్చాడు. ఆ ఎసిమిలేట్ అయిన నామెక్యన్ మోరో వైపు దూసుకొస్తాడు. మోరో కరెక్ట్ గా దగ్గరికి వచ్చే వరకు ఆగి ఒక్క చేతితో ఆ నామెక్యన్ కడుపుని చీల్చుతాడు. అది ఎలా ఉంటుందంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తుంది మోరో చెయ్య. అక్కడున్న నామెక్యన్స్ అందరూ దిగ్భ్రాంతి చెందుతారు. ఏంటి ఇతనైనా మీ రక్షకుడు? సరే చూసుకోండి. ఆ ఎసిమిలేట్ అయిన నామెక్యన్ చనిపోయి కింద పడిపోతాడు. నన్ను మీరు క్షమించాలి, తన ముఖం చూసేలోపే చచ్చిపోయాడు అని మోరో ఎంతో పొగరుగా చెప్తాడు. నామెక్యన్ ఎల్డర్ బాధతో కూలిపోతాడు. ఇలా అవ్వకూడదే, తనే మా చివరి ఆశ. అప్పుడు వెజిటా ఆ మోన్స్టర్ మోరో ఇంకా పవర్ఫుల్ అయ్యాడు మేము ఫైట్ చేసినప్పుడు కంటే అని అంటే, గోకు ఎందుకంటే తన పవర్ అబ్జర్వ్ చేసుకున్నాడు కాబట్టి ప్లానెట్ ఇంకా మంది కూడా. వెజిటా ఇలా అనుకుంటాడు, మనం ఫైట్ చేయకుండా ఎలకల్లా దాక్కున్నాం. ప్లస్కా కూడా తనంతరం బ్లేమ్ చేసుకుంటాడు, నా పవర్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే అని. గోకు వాళ్ళ అనుకోకు, నువ్వు లేకపోతే మేము బతికే వాళ్ళమే కాదు అని అంటాడు. ఇలా వెళ్తుంటూ పోతే సుబ్బూరి విలేజ్ ఖచ్చితంగా అంతమైపోదు. మోరా దగ్గర ఇప్పటికే 4 డ్రాగన్ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు గోకు అసలు ఫస్ట్ తన డ్రాగన్ బాల్స్ ఎలా కనిపెడుతున్నాడు అని అడిగితే అప్పుడు వెజిటా నామెక్యన్స్ విలేజర్స్ బట్టి కనిపెడుతున్నాడు అని సమాధానం ఇస్తాడు. తన ప్రతి నామెక్యన్ విలేజ్ ని లొకేట్ చేసి అటాక్ చేస్తున్నాడు, ఇవరకు ఫ్రేజా లాగా. ఓ తన వచ్చి కూడా రీడ్ చేయగలుగుతున్నాడా అని గోకు అనుకుంటాడు. తను డ్రాగన్ బాల్స్ డిటెక్ట్ చేయలేకపోతున్నాడు కాబట్టి మనం లాస్ట్ డ్రాగన్ బాల్ దాస్తే సరిపోతుంది అని గోకు చెప్తాడు. అలాగే చేయాలి అని వెజిటా చెప్తాడు గోకుకి. ఇప్పుడు గోకు ఎల్డర్ ఇలా చేయమంటాడు, మీరు ఒక మెసేజ్ పంపగలరా? బతుకున్న వాళ్ళందరినీ విలేజ్ లో నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోమని చెప్పి కనీసం వాళ్ళన్నా ఊరికి చనిపోకుండా ఉంటారు. సరే నేను వాళ్ళకి చెప్తా అని ఎల్డర్ చెప్తాడు. ఇప్పుడు గోకు మనం ప్రస్తుతానికి మన పవర్ ని అయితే సప్రెస్ చేసి ఉంచాలి. ఇప్పుడు వెజిటా అంటాడు. సుబ్బూరి విలేజ్ లో ప్రతి ఒక్కరిని చంపేసి ఆ ఫ్రీజా సోల్జర్ తో డ్రాగన్ బాల్ ని వెతికిస్తాడు మోరో. ఇప్పుడు ఫ్రీజా సోల్జర్ ఇలా అనుకుంటాడు, వాళ్ళ డ్రాగన్ బాల్ ఎక్కడుందో చెప్పుంటే బాగుంది, కానీ ఒక్కడూ చెప్పలేదు, వీళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు అని అనుకుంటాడు. ఇప్పుడు మోరో ఫ్రీజా సోల్జర్ తో కానబెర్రీ అక్కడ చూడు అంటాడు. కరెక్ట్ గా మోరో చెప్పిన చోట ఆ డ్రాగన్ బాల్ ఉంటుంది. దొరికింది మోరో అని కాన్బెర్రీ చెప్తాడు. కానీ ఇలా అడుగుతాడు, నీకు అక్కడే ఉందని నీకెలా తెలుసు? దానికి మోరో ఏం సమాధానం ఇవ్వడు. ఆగు, నువ్వు డ్రాగన్ బాల్స్ ని కనిపెట్టగలుగుతున్నావా అని కాన్బెర్రీ మళ్ళీ అడిగితే దానికి కూడా సమాధానం ఇవ్వడు మోరో. ఇప్పుడు మోరో ఇలా అంటాడు, అద్భుతం, నెక్స్ట్ డ్రాగన్ బాల్ ఈ దారిలో ఉంది, రా కాన్బెర్రీ మనం వెళ్దాం అని అంటాడు. ప్లానెట్ ఎర్త్ లో కామికి పికులోకి ప్లానెట్ నమ్మకంలో ఏదో తేడాగా ఉందని ఇద్దరు గ్రహిస్తారు. ఏమై ఉండొచ్చు అని పికులో అని కామి అడిగితే ఏదో జరుగుతుంది కానీ మంచిదైతే కాదు అని పికులో చెప్తాడు. ప్లానెట్ నమ్మకంలో ఒక నామెక్యన్ డ్రాగన్ బాల్ దాస్తూ పారిపోతూ ఉంటే మోరో వచ్చి చంపి డ్రాగన్ బాల్ తీసుకుంటాడు. మోరో ఉన్న షిప్ లో ఇప్పటికీ 6 డ్రాగన్ బాల్స్ కలెక్ట్ చేసేస్తారు. సూపర్ మోరో, ఇంకా ఒక్క బాలే అని కాన్బెర్రీ అంటాడు. ఇప్పుడు మోరో, అవును ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బాల్, అది మనం ఫస్ట్ ల్యాండ్ అయిన చోట దగ్గరలో ఉంది. ఓ అవును, ఆ ఫస్ట్ విలేజ్ లాస్ట్ డ్రాగన్ బాల్ ని దాస్తూ వచ్చింది అని మోరో అంటే, సరే వెళ్ళి తెచ్చుకుందాం. కాన్బెర్రీ మోరో అక్కడికి బయలుదేరతారు. వెజిటా గోకు కొద్దిగా హీల్ అయ్యి లెగుస్తూ ఉంటే ఎల్డర్ వాళ్ళ డ్రెస్ వాళ్ళకి తెచ్చి ఇస్తాడు. కానీ సడన్ గా వెజిటాకి ఒకటి స్ట్రైక్ అవుద్ది. క్యాక్రాట్, అది ఫీల్ అయ్యావా అని వెజిటా అడిగితే మోరో మన దగ్గరికి వస్తున్నాడు అంటాడు. ఇప్పుడు ఎల్డర్ గోకుని వెజిటాని ఇలా అడుగుతాడు, ఏంటి మీరు ఏమైనా సెన్స్ చేస్తున్నారా అని. ఇప్పుడు గోకు నిస్సందేహంగా మన దగ్గరికి వస్తున్నాడు అని గోకు చెప్తాడు. ఇప్పుడు ఎల్డర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఓ నో, తను మనల్ని అప్పుడే కనిపెట్టేశాడు. ఇప్పుడు గోకు, అది కాదు, నామెక్యన్స్ ఒకరికి బాగుండే ఉంటారు కానీ వాళ్ళు ప్లానెట్ మొత్తం ఉంటారు కానీ గోకు ఇలా చెప్తే ఇప్పుడు వెజిటా టెన్షన్ తో, ఏంటి తను డ్రాగన్ బాల్స్ డైరెక్ట్ గా సెన్స్ చేయగలుగుతున్నాడా అని అంటాడు. ఇది అసాధ్యం అని ఎల్డర్ అక్కడున్న నామెక్యన్ విలేజర్ ఇసుక ఆశ్చర్యపోతారు. ఇప్పుడు గోకు వెజిటా ఇద్దరు రెడీ అవుతారు బ్యాటిల్ కి. ఎల్డర్ ఇప్పుడు ఏం చేస్తారంటే, మాకు వేరే ఛాన్స్ లేదు, డైరెక్ట్ గా ఫేస్ చేయడమే అని గోకు చెప్తాడు. కానీ మీరు జస్ట్ ఇప్పుడే చౌపతి నుంచి బయటపడ్డారు అని ఎల్డర్ అంటాడు. అప్పుడు వెజిటా, ఓ ముసలాయన నాకు ఒకటి తెలియాలి అని అడుగుతాడు. అప్పుడు ఎల్డర్, ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు వెజిటా, మీకు గుర్తుందా, కొంతకాలం ముందు నామెక్యన్స్ అందరినీ నేను నిర్దాక్షిణ్యంగా చంపేశాను, దానికి మీరు నా గురించి ఎలా ఫీల్ అవుతారు అని అడుగుతాడు వెజిటా.
ఓ, నువ్వు ఆ అటాక్ గురించి మాట్లాడుతున్నావా అని ఎల్డర్ అడిగి, మేము అంత ఈజీగా దేన్ని మర్చిపోలేం. సో నా మీద నీకు పగ ఉందా అంటే, పగలు ప్రతీకారాలు ఇంకా దారుణాలకు దారితీస్తాయి. మా నమ్మకంకి అంత మూర్ఖత్వం లేదు అని చెప్తాడు. ఓ అలాగా అని వెజిటా అంటే, మా ఆశల్లో ఒకటి, మా హోమ్ అయిన ఈ ప్లానెట్ లో శాంతి ఏర్పడితే చాలు, అంతకు మించి ఏం వద్దు అని నమ్మకం ఎల్డర్ వెజిటాకి చెప్తాడు. ఓకు ఒక క్లిఫ్ మీద ఎదురు చూస్తూ ఉంటాడు మోరో కోసం. ఇప్పుడే వెజిటా కూడా ఓకు దగ్గరికి వస్తాడు. అప్పుడు వెజిటా ఇలా అంటాడు, నువ్వు ఒకవేళ సర్వైవ్ అయితే ఈ బ్యాటిల్ ని, ఈ ప్లానెట్ రెస్టోర్ చేయడమే నీ ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకో కాకరోట్ అంటాడు. ఓకే వెజిటా అని గోకు చెప్తాడు. వెజిటా ఇలా చెప్తాడు, మన ఇద్దరిలో ఎవరు బ్రతికినా ఈ బ్యాటిల్ నుంచి అది ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు గోకు, అవును, కానీ మనకు ఇంకో ఆప్షన్ లేదు కదా అని చెప్తాడు. మోరో షిప్ గోకు వెజిటా వైపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మోరో గమనిస్తాడు, వాళ్ళిద్దరు ఇంకా బతికే ఉన్నారు. వీళ్ళు అప్పటి వరకు ఈ డ్రాగన్ బాల్ దాచింది గెలాక్టిక్ పెట్రోలోజర్స్. సారీ, వీళ్ళు నా చేతుల మీదుగా అంతమవుతారు. వెజిటా తనను మన క్యాచ్ చేశాడు. అవును అని గోకు చెప్తాడు. గోకు వెజిటా ఫుల్ గా పారిపోతారు. కానీ అది ఎంతో కష్టం మీద, అంటే వాళ్ళు ఇప్పుడే రికవర్ అయ్యారు కాబట్టి. ఇక్కడ నుంచున్న మా మౌంటైన్ పై నుంచి వెంటనే మోరో షిప్ మీదకి ఇద్దరు స్ట్రైట్ వెళ్తారు. ఇప్పుడు క్యాన్బెరీ మోరో వాళ్ళు వస్తున్నారు. మోరో షిప్ స్పీడ్ గా వెళ్తుంది. కోకో వెజిటా కూడా ఫుల్ గా స్పీడ్ గా వస్తారు. కానీ వాళ్ళిద్దరూ ఢీకొనేటప్పటికి కరెక్ట్ గా గెలాక్టిక్ పెట్రోల్ షిప్ వస్తుంది. అందరూ ఏంటో ఇది అని గెలాక్టిక్ షిప్ చూస్తారు. కరెక్ట్ గా ఆ గెలాక్టిక్ షిప్ నుంచి మిరస్ జాయిగా పైకి వచ్చి మోరో షిప్ ని అటాక్ చేస్తాడు. ఆ షిప్ లో ఉన్న క్యాన్బెరీ కింద పడిపోగా మోరో మట్టికి బయటకు వచ్చేస్తాడు షిప్ లో నుంచి. అప్పుడు మిరస్ ఏజెంట్ ఇరుకో పైకి తీసుకెళ్ళు అంటే, రాజర్ దట్ అనే ఏజెంట్ ఇరుకో గెలాక్టిక్ పెట్రోల్ షిప్ ని పైకి తీసుకెళ్తాడు. మిరస్ షిప్ తో పాటు మోరో దగ్గరికి వెళ్తాడు. మోరో షిప్ మీద ఉన్న మిరస్ ని అటాక్ చేస్తాడు. మిరస్ తనకున్న పవరింగ్ షూస్ తో షిప్ మీద నుంచి ఎగిరి మోరో వేసే కీ బ్లాస్ట్ అన్నిటిని ఫుల్ గా తప్పించుకుని మోరో దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఆ టైంలో కోకు వెజిటా మిరస్ అని ముగిస్తున్నట్టున్నాడు అని చెప్పి ఇద్దరు మిరస్ అలా చూస్తూ ఉంటారు. మిరస్ మోరో దగ్గరికి వచ్చి మోరో వైపు గురి చేసి తన వాచ్ ఇంట్లోకి స్విచ్ నొక్కుతాడు. అప్పుడు ఆ వాచ్ లో నుంచి అది ఒక పెద్ద గ్లూ లాగా వచ్చి మొత్తం మోరోని ఒక రకంగా బంధిస్తుంది. ఇప్పుడు మోరో ఏంటి నువ్వేం చేసావు అని లోపల నుంచి అరుస్తాడు. మోరోని పట్టుకుని 10 నుంచి అలా కిందకి నేలకేసి కొడతాడు. మిరస్ మోరో ఏం చేయలేకపోతాడు. ఆ గ్లూ లోపల నుంచి అరుస్తూ ఉంటాడు. మేము మీకోసమే స్పెషల్ గా ఇది తయారు చేసాం, నువ్వు దీని నుంచి అంత ఈజీగా తప్పించుకోలేవు అని మిరస్ అంటాడు. కర్ఫ్యూ గెలాక్టిక్ పెట్రోల్ అని మోరో అంటాడు. మిరస్ దగ్గరికి గోకు వెజిటా వస్తారు. గోకు వెజిటా చాలా సంతోషంగా ఉంది, మీకు ఏ హాని కలగకుండా ఉన్నందుకు అని మిరస్ గోకు వెజిటాకి ఇలా అంటాడు. షిప్ అలా కింద పడిపోయి ఉంటుంది. దాంట్లో నుంచి క్యాన్బెరీ చాయ్గా లెగుస్తూ ఉంటాడు. ఏంటి మోరోని పట్టుకున్నారా? కోకు మిరస్ అడుగుతాడు. మనం మోరోని ఇలాగే తీసుకెళ్లాలా అని. మిరస్ ఇది కొద్దిసేపు వరకే మోరోని హోల్డ్ చేయగలదు, ఇది టెంపరీ మాత్రమే, మనకు సొల్యూషన్ దొరికే వరకు అని చెప్తాడు. బయటికి వదలండి అని మిరస్ గెలాక్టిక్ షిప్ లో ఉన్న వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడు మోరో వెజిటా గోకు అందరూ ఎవరబ్బా అని డౌట్ గా చూస్తారు. ఎవరన్నా ఉన్నారా పైన దాంట్లో అని కోకు మిరస్ అడుగుతాడు. ఇతని జాకో కొమ్ముని మనం ఎంతోసేపు మోరోని బంధించలేం అని చెప్తాడు మిరస్. అప్పుడు షిప్ లో నుంచి జాకో మాజిన్ బూని కింద తోసేస్తాడు. అని తోస్తూ జాకో కూడా పడిపోతాడు. ఎలా పడదంటే జాకో కింద పడి జాకో మీద మాజిన్ బూ పడతాడు. అప్పుడు గోకు, ఏంటి బూ ఉన్నాడా, నువ్వు బూను కూడా తీసుకొచ్చావా జాకో అని జాకోని గోకు అడుగుతాడు. ఇప్పుడు వెజిటా తను ఇంకా నిద్ర లేవలేదా అని అడిగితే, ఓ ఇందాక దాకా మెలకుగా ఉన్నాడు, జస్ట్ మోషన్ సిక్నెస్ వల్ల అనుకుంటా తను మళ్ళీ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు అని జాకో అంటాడు. బూ జాయిగా లెగుస్తాడు. జాకో, అబ్బా లేచావా, కొమ్ముని అర్జెంట్ గా నువ్వు లేచా, మోరో మ్యాజిక్ పవర్ ని సీల్ చేసి అంటాడు జాకో మాజిన్ బూతో. ఇప్పుడు వెజిటా ఆశ్చర్యపోతూ, బూ లార్డ్ ఆఫ్ లార్డ్స్ మెమరీస్ మొత్తం యాక్సెస్ చేయగలిగాడా అని అడుగుతాడు. ఇప్పుడు జాకో, గెలాక్టిక్ ప్యాటర్ లో ఒక హై క్లాస్ అని హిప్నోటిస్ట్ ఉన్నాడు, తన వల్ల పాత మెమరీస్ మొత్తం తిరిగి తెప్పించాం అని జాకో సమాధానం ఇస్తాడు. ఇప్పుడు మాజిన్ బూ ఒకవైపు వెళ్ళబోయి ఇంకో వైపు వెళ్తాడు. అటు కదా డమ్మి ఇటువైపు అని జాకో చెప్తాడు. మోరో ఎవరు అని మాజిన్ బూ డౌట్ గా అడుగుతాడు. మిరస్ స్పందించున్న మోరోని చూపించి అతనే అని చెప్తాడు. జాకో, నువ్వు చంద్రుడివి, నా గతంలో నిన్ను పట్టుకున్నా బూ చెప్తాడు. ఇప్పుడు మోరో ఆశ్చర్యపోతూ, ఇది నిజమేనా, నువ్వు నిజంగానే గ్రేట్ లార్డ్ ఆఫ్ లార్డ్సా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు ఇంకా ప్రాణాలతో ఎలా ఉన్నావు అని కూడా ఆశ్చర్యపోతాడు. నువ్వు ఎంతో కోపంతో, నువ్వు నా స్నేహితుని చాలా మందిని చంపేశావు
అని అంటాడు. ఇప్పుడు మోరో కోపంతో తనను బంధించిన గ్లూ టైప్ లో నుంచి విడిపించుకుంటాడు. మనం ఆపదలో పట్టాన్ని మేరస్ అంటాడు. ఓ లార్డ్ ఆఫ్ లార్డ్స్, నేను మన ఇద్దరి రిలేషన్ అస్సలు మర్చిపోలేను. ప్రభు, నేను నిన్ను మర్చిపోలేదు, ప్రతి ఒక్కరిని అంతం చేస్తూ వచ్చా అని మాజిన్ బూ ఫుల్ గా పారిపోతాడు. ఇలా జనం అంతా మేరస్, పోకు వెజిట, జాకో అందరూ షాక్ అవుతూ చూస్తారు. మోరో మాజిన్ బూ ఎదురుగా ఉంటారు. మాజిన్ బూ ఫుల్ గా పారిపోయి స్ట్రైట్ గా మోరో మీద దూసుకొస్తాడు. మోరో వస్తున్న మాజిన్ బూని దగ్గరికి వచ్చేదాకా ఆగి వెజిటాక్ యూస్ చేసినట్టు ఒక ఎనర్జీ వాళ్ళని ఏర్పరచుకుంటాడు. కానీ బూ అదేం పట్టించుకోకుండా ఎనర్జీ వాళ్ళ నుంచి వచ్చి మేరస్ చంపడానికి గట్టిగా పంచి కొడతాడు. మోరో దూరంగా ఎగిరిపడుతూ ఉంటాడు. ఇప్పుడు గోకు ఆశ్చర్యపోతే ఇలాగ అంటాడు, తన ఫైర్ వాల్ లో నుంచి వెళ్ళినా తనకి ఏం కాలేదు. గాల్లో ఎగురుతున్న మోరో గ్రౌండ్ మీద నిలబడి ఆ ఎసిడెంట్ అయిన నమ్మకాన్ని చంపినట్టు అలా తన చేతితో మాజిన్ బూ కొడుకులో చీలుస్తాడు. కానీ మాజిన్ బూ అని మోరోని ఆపోజిట్ డైరెక్షన్ తోసేస్తాడు. తను గాయం చేసిన ఏరియా మొత్తం హీల్ అయిపోద్ది. మోరో టెన్షన్ తో చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా మాజిన్ బూ నోటుతో బ్లాస్ట్ వేస్తూ ఉంటాడు మోరో వైపుకు. మోరో తిరిగి అటాక్ చేయలేక ఆ అటాక్ ని కాస్తూ ఉంటాడు. మాజిన్ బూ అటాక్ చేసి ఆ ఏరియా మొత్తం అటాక్ వల్ల ఫుల్ గా పొగలుస్తూ ఉంటుంది. మేరస్ మాజిన్ బూ పవర్ చూసి ఆశ్చర్యపోయి, నేను అసలు అనుకోలే మాజిన్ బూలో ఎంత స్ట్రెంత్ దాగుందని. అప్పుడు జాకో, మంచిదైంది నేను దానికి కోపం తెప్పించలేదని అని అంటాడు. మాజిన్ బూ నవ్వుతూ ఉంటాడు. అని ఆ పొగలోంచి మోరో పైకి లేస్తూ ప్లానెట్ ఎనర్జీని మొత్తం ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కోకు వెజిట మళ్ళీ ఆ మూవ్ అని అనుకుంటారు. ఆ ఎనర్జీ బాల్ పెద్దదవుతూ ఉంటుంది. మోరో ఆ పెద్దదైన ఎనర్జీ బాల్ ని చిన్నదిగా చేసి భూమి మీదకి విసురుతాడు. అప్పుడు బూ నవ్వుతూ వచ్చే అటాక్ దగ్గరికి వెళ్లి ఆ అటాక్ ని ఏదో ఫుట్బాల్ తన్నట్టు కిక్ తంతాడు. అటాక్ అలా పక్క వెళ్ళిపోద్ది. ఏంటి పక్క వెళ్ళిపోయింది అని మోరో ఆ అటాక్ ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు బూ రోల్ అవుతూ మాజిన్ బూ తల మీద కట్టి పనిచేస్తాడు. అప్పుడు దాకా గాల్లో ఉన్న మోరో ఏదో షూటింగ్ స్టార్ లాగా ఫోర్స్ గా నేల మీదకి వెళ్ళి పడతాడు. ఇది మన బూ అంటే అని గోకు అంటాడు. వెజిట, క్యాప్రాట్ నువ్వు ఒకటి గమనిస్తున్నావా? బూ ఎనర్జీ లెవెల్స్ అసలు తగ్గడం లేదు. మోరో ఎనర్జీ అబ్జార్ప్షన్ బూ మీద వర్క్ అవ్వట్లే. అవును వెజిట అని గోకు అంటాడు. ఇది బూ వల్ల సాధ్యం అవుతుంది అని గోకు అంటాడు. కింద పడిన మోరో పైకి లేస్తూ ఉంటూ ఇలా అంటాడు, నీకు ఇలాంటి శక్తులు ఎలా వచ్చాయి అని మోరో మాజిన్ బూని అడుగుతాడు. మాజిన్ బూ అని నవ్వుతాడు.